హలో డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంజే వ్లాగ్స్. నేను ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేసి చూపించాలనుకుంటున్నాను. చూద్దాం రండి. నెల్లూరు చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఫస్ట్ చేపలు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకున్నాను. టమాటో, పసుపు, మామిడికాయ, ఉప్పు, కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న టేబుల్ స్పూన్ మెంతులు, చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు, 1.5 స్పూను కారం, 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి చేపలు వేసి బాగా ఉప్పు కారం కలిపి హాఫ్ అన్ అవర్ ఇలా బాగా చేపలకి ఉప్పు కారం పట్టించి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇలా ప్యాన్ పెట్టి మంచిగా మెంతులు, ఆవాలు, ధనియాలు వేయించుకోవాలి. ఇలా బాగా ఆవాలు చిట్టపట్ట అనే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెమే కదా, మిక్సీకి పట్టుకోలేము. ఇలా దంచేసుకుంటే చాలా మంచిగా వస్తుంది. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేయించి ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ బాగా వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ వచ్చే వరకు. ఇలా మంచిగా ఫ్రై ఆయిల్ మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇగో టమాటాలు నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీ ఇందులో వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పులుసు పోసుకొని బాగా ఉడకనియాలి. ఇట్లా బాగా మగ్గిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా వేసి మామిడికాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఉడకనియాలి. ఇగోండి, ఇలా మామిడికాయ ముక్క మంచిగా ఉడికిపోయినాక ఒక్కసారి ఇట్లా కలుపుకొని ఫిష్ చేసి దానిలో వదలడమే. ఇలా బాగా ఉడికేటప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుంటే ఫిష్ నీచు స్మెల్ రాదు. కొత్తిమీర వేసుకొని ఇంతే అండి, ఇక అయిపోయినట్టే. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే బాగుంటుంది. చేపల పులుసు ఇలా వేడివేడిది కాకుండా ఒక 6 అవర్స్ తర్వాత తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.